తీగా ఉంది. తిను తిను. మా ఆయన నన్ను రాముణ్ణి చేస్తున్నారే. అదేం నేను అలా అన్నా? తీయగుందా చప్పగా ఉందా అనుకుంటూ శబరిలా కొంచెం కొంచెం కొరికిస్తున్నారు కదా. అర్రే మాటలో పడి మర్చిపోయాను. సారీ నువ్వే తిను. అయితే మీ పళ్ళతో కొరికిచ్చే పళ్ళు ఇంకా బాగుంటాయి. ఎంత ముద్దుగా చెప్పిందో నా శ్రీమతి. ఇక చాలు బాబు గారు. అరే ఇంకో 2 తిను. ఇవి చాలా హెల్దీ తెలుసా. ముఖ్యంగా కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. నిజమే. మా ఊళ్ళో ముసలమ్మలందరూ ఎండాకాలంలో దొరికే ఈ తాటి ముంజల్ని ఎక్కువ తినాలని నీళ్ళోసుకునే ఆడవాళ్ళ ఇంటికెళ్ళి అందరికీ చెప్పేవారు. ఓ వెరీ గుడ్. పెద్దవాళ్లకు మించిన సోషల్ మీడియా ఇంకేముంటుంది చెప్పు. బాబుగారు, నేను కూడా చాలా సార్లు అడగాలని ఆగిపోయాను. దేని గురించి? మీరు కట్టుకున్న ఆ తాయెత్తు గురించి. ఇది నేను కట్టుకోలేదు. నా చిన్నప్పుడు మా పుండరి నా తాతయ్య గారు కట్టారని అమ్మ చెప్పింది. మీకు గుర్తులేదా? నేనప్పుడు పాలు తాగే పసివాణ్ణి. ఇప్పుడేదో పెద్ద పిల్లాడైనట్టు. హలో, అవునా కాదా? మీ నోట్లో వేలు పెట్టినా మీరు కొరకరు. నీకు గాయం అవుతుందని. అదేం కాదు, మీకేం తెలీదు. అలాగే అనుకో. కానీ నాకు ఆ తాయెత్తు ఎందుకు కట్టారో తెలుసుకోవాలనుంది. మళ్ళీ ఏం వేస్తున్నారు నాన్నా? నువ్వు కంగారు పడకమ్మా. ఇలాగే అంటారు. మొన్నేమో సూది ఎర్రగా కాల్చి నా చిన్ని తండ్రి పొట్ట మీద 2 వాతలు పెట్టారు. నాకెంత కోపం వచ్చిందో మీకు తెలీదు. ఇది పాతకాలం పద్ధతేనమ్మా. ముందు తరాలు ఇలా చేయకపోవచ్చు. బిడ్డకు అరుగుదల బాగుండాలంటే చిన్నగా వాతలు పెట్టడం పూర్వీకుల పద్ధతి. ఈ జనరేషన్లో కూడా ఈ పద్ధతులేంటి నాన్నా? నేనైతే ఒప్పుకోను. ఇంకెప్పుడు అలా చేయకండి. తాయెత్తు వల్ల నా కొడుకేం బాధ ఉండదు కదా? ఉండదమ్మా. నిజానికి భవిష్యత్తులో కష్టాలు బాధలు పడే పరిస్థితులు ఎదురైతే మళ్ళీ బంగారు భవిష్యత్తును ఏర్పరచుకోవడానికి ఈ తాయెత్తు ఉపయోగపడుతుంది. అవునా నాన్నా? ఇందులో అంత మహత్యం ఉందా? ఈ యంత్రంలో ఎలాంటి మంత్రం లేదు గాని తంత్రం ఉంది. తంత్రమా? అదేంటో నాకు చెప్పొచ్చు కదా నాన్నా? చెప్పనమ్మా. నా మనవణ్ణి చేసుకునే అమ్మాయే ఈ తంత్రాన్ని అనుసరించాలి, రహస్యాన్ని ఛేదించాలి. అప్పటిదాకా ఈ తాయెత్తును జాగ్రత్తగా చూసుకోవాలి. నా బంగారు తండ్రి. తాతగారిని చూడన్నా? చూడు, శ్రీరామచంద్రుడు. తాతయ్య గారు తాయెత్తు కట్టారే కాని అందులో ఏముందో ఎవ్వరికీ తెలీదన్నమాట. నువ్వు తెలుసుకుంటావని అమ్మ చెప్పిందంట. అలాగా? అయితే చూడండివ్వండి. అయ్యో చూడండివ్వండి. వద్దు. అరే బాబుగారు. నైని వద్దు. వద్దు. నాకిక్కడ ముట్టుకుంటే గిలిగింతలు పెట్టినట్టు అవుతుంది. పట్టుకొనివ్వండి. వద్దు. అరే
ఒక్కసారి పట్టుకొని అరే. చూడండి బాబు గారు. ఏ, నైని. బాబు గారు, వద్దు బాబు నైని. గారు. ఏ, ప్లీజ్ 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 అరే, ప్లీజ్ వద్దు వద్దు వద్దు, ఆగండి. వద్దు నైని, వద్దు 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 వద్దు. అదేంటో నైని నైని చూడండి. నైని, లుంగి ఊడిపోతుంది నైని నైని. ఆగండి. తర్వాత బాబు ఇప్పుడు గారు, చూద్దాం. ఇప్పుడు చెప్పండి ఇప్పుడు వినండి. ఇప్పుడు వద్దు, వద్దు, ఒక్కసారి వద్దు. చూడండి. ఏ, నైని, బాబు అరే, గారు. ఇవ్వాలన్నా. బాబు గారు. బళ్ళో పట్టి చేపల గిజగిజలాడుతున్నారేంటి పిల్లబాబు గారు? ఇక లేవండి, బారడి పొద్దెక్కింది. ఉమ్. ఏయ్, ఎందుకు నిద్ర డిస్టర్బ్ చేస్తావు? హ్మ్. రాత్రి 2 వరకు చిందులేసి ఇప్పుడు నిద్ర ముంచుకొస్తుందంటే ఎలా చెప్పండి? నోరు తెరండి. ఈ గల్లా పెట్టి బెడ్ కాఫీ పోస్తాను. అరే ఆగవే, ఆగు ఆగు ఆగు, ప్రాణం తీస్తావేంటి? హ్మ్. ఆ గొట్టం ఏదో నోట్లో పెట్టి హాట్ కాఫీ పోసేస్తే నేను ఉంటానా? ఆల్రెడీ కాళ్ళు చేతులు కట్టేస్తున్నాయి. వాడికించేందుకు శ్రమ లేకుండా తీసుకెళ్ళిపోతారు. అయ్యో, ఏమిటా మాటలు? కళ్ళ కత్తుకుందామంటే దారి కూడా లేదే. మంగళసూత్రాలు లేవా? అవ్వా, ఎవరైనా విన్నారంటే దుమ్మెత్తి పోస్తారు. దుమ్ము పడకూడదని బీరువాలో పెట్టాను బిల్లిబాబు గారు. అయినా అది బోల్డ్ మోడల్. కొత్తవి 2 ఆర్డర్ ఇచ్చాను. రేపు మాపు వస్తాయి. పగలొకటి రాత్రొకటి వేసుకుంటాను. ఎందుకు 2 ఒకేసారి వేసుకోపోయావా? బాగోదు బిల్లిబాబు గారు. అబ్బా, ఈ మాత్రం కళాజ్ఞానం ఉన్నదానివి పెళ్లిలో నేను కట్టిన తాళిని ఎందుకు పెట్టావు? చెప్పాను కదండి. నీకు చెప్పేవాళ్లే లేరే. పై సోకుల కోసం ఎన్ని రకాల నగలు వేసుకున్నా, ఎన్ని కొత్త డిజైన్లు వచ్చి చచ్చినా నీ మొగుడు చచ్చేదాకా పెళ్ళప్పుడు కట్టిన తాళిని మెళ్ళో ఉండనివ్వాలి. లుక్కు బాలేదని తెస్తే ఆ తర్వాత నీ లక్కే బాగోదు. సర్లేండి, కాఫీ కూడా చల్లారిపోతుంది. పోసేమంటారా? అదేమన్నా మజ్జిగ పోసేస్తే గుటకలేయడానికి. కాఫీనే చప్పరిస్తూనే తాగాలి. కట్లు విప్పుకొని ముందు. మీరేసుకున్న కట్లయితే మీరే విప్పుకునేవారు. నేనేసిన కట్లు కాబట్టి నేనే విప్పాలి. హలో, ఈ కట్లు కట్టుకుంది నేను. ఎందుకనుకున్నావు? నిద్దట్లో నీ మీద కాలు గాని చెయ్యి గాని వేయకూడదని చెప్పాగా. నీతో సరసం విరసం అని. అందులో జోకే ఉందే. నిజం తెలియకుండా మీరలా మాట్లాడుతుంటే నవ్వొచ్చింది. తెలుసుకునే నిజాలు కూడా ఏడ్చా మన మధ్య. చెప్పమంటారా? త్వరగా చెప్పు. రాత్రి 11ంటికి మీరు పాలు తాగారా? అవును, తాగాక ఇలా కట్టేసుకుని మరీ పడుకున్నాను. 5 నిమిషాల్లో నిద్రలో కూడా జారుకున్నాను. మీకు స్పృహుండి తెలిసింది అంతవరకే. ఆ తర్వాత 10 నిమిషాలకే మీరు ఉద్రేకానికి గురయ్యారు. ఉద్రేకమా జీడిపాకమా? కథలు చెప్పకు. నిజం మాత్రమే చెప్పాను. నమ్మితే నమ్మండి, లేదంటే నన్ను నవ్వనివ్వండి. నవ్వకు. ఆ ఏడుపేదో ఏడు. పాల ఫలితం వల్ల మీ కట్లని మీరే తెంచేసుకొని నా మీద పడి ఆనకట్టను తెంచేశారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెమైనా అర్థం ఉందా? చాలా ఉంది. 2 వరకు నన్ను అప్సరస, గంధర్వ కన్య అని తెగ పొగిడేసి మీరు చేసిన అల్లరి పనులు అన్నీ ఇన్ని కావు. నాకు ఓపిక పోయి ఇలాగైతే మిమ్మల్ని అడ్డుకోవడం కష్టమని నేనే కట్టేసి పడుకోబెట్టాను. బా, ఇంత విడమర్చి చెప్పడం ఇదే మొదటిసారి. కాఫీ తాగండి. మీరే తాగండి, నేను వెళ్ళొస్తాను. అంతగా మెరికలు తిరిగిపోతుందంటే నేను రాత్రి దీనివైపు తిరిగానా? పాలల్లోనే తేడానా? నాలో తేడానా? ఇలా ఎందుకు చేశాను? నేనే వదిన్ని కాపాడాలనుకున్నాను కదా. ఛ! నైని, ఇదిగో నైని, తీసుకో. కరిగిపోయే కర్పూరానికి ఇంత రేటా అంటే
నవ్వుతాడు గాని సమాధానం చెప్పడు షాపు వాడు. ఇదిగో ఇలాగే అచ్చంగా అని నీ అందమైన చిరునవ్వుని వాడి నవ్వుతో పోల్చును. కష్టంగా తయారు చేసే వాటికి ఖరీదు ఎక్కువ బాబుగారు. హలో, ఏం చేస్తున్నావు? హారతి ఇవ్వడానికి కాదా కొంగును ముడేస్తున్నావు? మిమ్మల్ని పనిగట్టుకుని పచ్చకర్పూరం ఎందుకు తీసుకురమ్మన్నాను? ఎందుకు? ఈరోజు ఎక్కువ సార్లు వాంతులయ్యాయి. ఏయ్, నైని. చెయ్యి. అరే పర్లేదు, చెయ్యి నైని. వచ్చినట్టయింది కానీ రాలేదు. పచ్చకర్పూరం వాసన చూస్తూ ఉంటే వాంతులు తగ్గుతాయి, వేవిళ్ళు కూడా రావు. సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకో. ఆఫీస్కి నేను ఒక్కనే వెళ్తాను. వద్దు బాబు గారు. నేను కూడా వెళ్ళొద్దా? లీవ్ పెట్టేసైనా వస్తాను. నీకు ఒంట్లో బాలేదని చెప్పేసి వస్తాను. నేనొద్దన్నది మిమ్మల్ని వెళ్ళొద్దని కాదు, నన్నిక్కడ ఉండనివ్వద్దు అని. సరే ఓ పంచే, ఇక్బాల్ వాళ్ళ ఇంట్లో ఉండు. హసీనా బేగం తోడు ఉంటుంది. లేదంటే రామకృష్ణ వాళ్ళ ఇంట్లో ఉండు. పిల్లలకి ఎలాగో స్కూల్ కూడా లేదు కదా. అయ్యో, నన్ను పూర్తిగా చెప్పనివ్వరు, మీరు వినరు. ఇది కూడా కాదా? సరే నువ్వే చెప్పు. నేనిక్కడ ఉండను, మీతో పాటే పనికొస్తాను. దారిలోనే కక్కుతావు. అలా ఏం చేయను. వాంతొచ్చినప్పుడు ఇలా కర్పూరం వాసన పిలుస్తాను. ఇప్పుడు కొంచెం పర్వాలేదు కూడా. ఏమో, ఎప్పుడు ఇలాగే అంటావు. తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. నా చీర సంచులు ఎందుకు పెట్టారు బాబు గారు? ఆఫీస్కి తీసుకెళ్ళడానికి. సడన్ గా నువ్వు వాంతి చేసుకున్నా మార్చుకోవడానికి ఉంటుంది. విశాలాక్షమ్మ తల్లి, ఇంత ముందు జాగ్రత్త నాకే ఉంటే ఎంత బాగుండేదో కదా. మనం మాట్లాడుకుంటూ ఉంటే టైం అయిపోతుంది. పద. సరే పదండి బాబు గారు. ఒక్క నిమిషం బాబు గారు. మళ్ళీ ఏమైంది? ఇప్పుడే వచ్చేస్తాను. అమ్మగారు, నా కడుపులో మీరు కాస్త నెమ్మదిగా పెరగండి. కొంచెం ఓపిక పట్టండి. మిమ్మల్ని మీ కొడుక్కి ఖచ్చితంగా చూపిస్తాను కదా. మీరు ఆరాట పడితే నాకు వాంతుల మీద వాంతులు అవుతూనే ఉంటాయి. ఓహో, ఇదంతా మా అమ్మ చేస్తున్న హడావిడా? అమ్మా, కొంచెం నీ కోడల్ని అర్థం చేసుకో. అర్థం చేసుకున్నారులేండి. పదండి పదండి. ఏ ఆగు, నువ్వే ఆగమని మళ్ళీ నువ్వే తొందర పెడుతున్నావు. పదండి, ఆలస్యం అవుతుంది. అవేమన్నా చెకోడీలు అనుకున్నావా అలా లాగేసుకున్నావు? నీ చేతిలో పేపర్లుంటే పకోడీలు చుట్టడానికి పనికొస్తాయి. మరి వీటి గురించి నీకేం తెలుసు? ఏ తెల్లకొడి, ఎంఏ ఎకనామిక్స్ ఇక్కడ. నీ జిమ్మిక్స్ తెలుసుకోలేని పిన్నిలా వెర్రిదాని కాదు నేను. నన్నంటావేంటే? అబ్బా, ఏదో ఊపులో అనేసాను పిన్ని. ఇవన్నీ ఏం పట్టించుకోకు. ముందు ఈ పేపర్స్ లో ఏముందో చదువుతానుండు. అంటావేంటే? చదివేటప్పుడు నేను ఇలాగే అంటానులే. ఇప్పుడు అంటాను. ఏం పాపం? పాపపు పని చేస్తున్నారు కాబట్టి. ఏం చూసావు అందులో? ఈ పేపర్స్ వాసన చూసినా కూడా మందు వాసన వచ్చేలా ఉందత్తయ్యా. దగ్గుమందా? నీ మొహం. సారీ దుర్ద పిన్ని, ఫీల్ అవ్వకు. కానీ నీలాంటి వెంగళమ్మలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఈ ఇంటి ఆడపడిచి అయినందుకు నీ మర్యాద కూడా పోతుంది. ఏముందే అందులో? లిక్కర్ కంపెనీ కొనుక్కోవడానికి సన్నాహాలు చేస్తున్నారు పిన్ని. ఇంత బతుకు బతికి సారా అమ్ముకునే పరిస్థితికి రావాలా చెప్పు? ఇలాంటి పాడు ఆలోచన నీకు రాదు కదొదినా. ఏదో తాగాలనిపిస్తే అలా సైడ్కెళ్లి హాఫ్ బాటిల్ లేపేయాలి గాని. మాట వరుస కన్నానులే వదినా. అబ్బా, అత్తయ్య గారి సంగతి ఏమో గాని ఈ పాప మాత్రం పీపా లేపుతుంది. ఆ కిక్లో ఎంత షార్ప్ గా ఆలోచించొచ్చో నీకేం తెలుసు? మగ్గు నిండా తాగే ఈ పేపర్స్ ని ప్రిపేర్ చేసావా? ఏం చేసినా ప్రాఫిట్ వచ్చేలా చేస్తాను.
రూపాయి పెడితే 4 రూపాయల లాభం వస్తుంది. నేను 1 రూపాయి ఇస్తానుండు, హ్యాండ్ బ్యాగ్ లో ఉంది. అయ్యో పిన్ని, రూపాయి అంటే రూపాయి అని కాదు. మరి ఈ లిక్కర్ కంపెనీని వేలంలో సొంతం చేసుకోవడానికి రమారమి 200 కోట్ల దాకా పెట్టాం. అన్నేసి కోట్లే. ఎస్, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎనీ ఎంటర్ప్రెన్యూర్. A great business is one that is not capital intensive. There are many small business ideas that require very less investment. These ideas, if executed well, can ensure that the business flourishes and it is profitable. Understand? ఏం చెప్పావే? నీకు అర్థం కాకపోయినా ఈ కసాబిసాకి అత్తయ్యకి బాగా అర్థమై ఉంటుంది. వదినా, ఇదేదో ఫ్లోలో చెప్పేసినా వినడానికి బాగున్నట్టుంది. ఫాలో అవ్వచ్చు కదా. హాసిని నా సెక్రటరీ కాదు. ఏం చేయాలో కసి చెప్తుంది, ప్రాఫిట్ తెస్తుంది. నేను మీ తొత్తుని కాదు. మీరు నాకు అత్త, నేను మీకు కోడలు. మంచి మాటే చెప్పాను, వింటే మంచిది. లేదంటే నేను ఎంబీఏ ఎకనామిక్స్ కాబట్టి కాస్త క్లాసు, కొంచెం కామెడీని కలిపి చెప్పాను. మీరు ఇలాంటి వ్యాపారానికి అగ్రిమెంట్ చేసుకున్నారు అని నా చెల్లి నైనికి తెలిసిందే అనుకో, దబిడి దిబిడే. వాట్ ఇస్ దిస్ దబిడి దిబిడి ఆంటీ? కత్తెర లేకుండానే నీ కాస్ట్యూమ్ చించి పారేస్తుంది అని. ఆంటీ, ఆల్రెడీ ఆక్షన్ కూడా ఇచ్చాం. కూల్ కసి. మనం అనుకున్నట్టు చేస్తే ఆ నయన్ ఏం చేస్తుందో అది చూద్దాం. ఇక్బాల్ అన్నా, మా అత్తయ్య గారు అగ్రిమెంట్ చేసుకున్న కాపీ ఎక్కడుంది? నాకు తెలియదమ్మా. క్యాబిన్ లో ఫైల్ ఉంటే తీసుకొచ్చాను. ఏటి బాబు, నేదా? కొటేషన్ ఫైల్ ఉంది కానీ ఎంఓవి ఫైల్ లేదు రామకృష్ణ. ఎంఓబే? అంత ఇంపార్టెంట్ ఫైల్ ని ఆఫీస్ లో ఎందుకు పెడతామంటీ? నయని విశాల ఆరాటం చూస్తుంటే అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టించకూడదని డిసైడ్ అయినట్టున్నారు. కసి, ప్లాన్ అమలు చేయాల్సిందే. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఆంటీ. ముందు వీళ్ళని తప్పించాలి. ఆ తర్వాత నయనిని దారి మళ్లించాలి. సెకండ్ సిమ్ నుంచి కాల్ చేయి కసి. ఓకే. నైని, డాక్యుమెంట్స్ లేవు కదా? లేవు బాబు గారు. ప్రతి కాగితం ఆఫీస్లోనే ఉండాలి. కానీ ఇక్కడెక్కడా లేదంటే ముందు జాగ్రత్తగా వల్లభాబాబు గారి దగ్గరే పెట్టుకున్నారేమో. కాపీ ఏమైనా కంప్యూటర్ ఉందేం బాబు? అది ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ కావాలి బాయ్. ఐ విల్ ట్రై. చూద్దాం పదండి బాబు. నేను డోర్ కాడ కాపలో ఉంటా బాయ్. పదమరే. నైని, 5 minutes ఇక్కడే ఉండు, వస్తాను. అలాగే బాబు గారు. చెప్పండి మేడం. ప్లాన్ స్టార్ట్ అయ్యింది. ఎక్కడ వీలైతే అక్కడ నైనిని బ్లాక్ చేయాలి. కంపెనీ నుంచి బయటికి రాగానే ఫాలో అవుతాను మేడం. దాని అందాన్ని చూసి మీరు ఎక్కువ ఊహించుకోకండి. అక్కడ
ఇక్కడ అగ్రిమెంట్ పని అయిన అరగంటలో దాన్ని విడిచిపెట్టి ఉండాలి. లేదంటే క్రిమినల్ కేసులు ఒకదానికి మరొకటి యాడ్ అవుతాయి. అర్థమైంది మేడం. విశాల్ కూడా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. నైని ఒక్కతే ఉంది. కిడ్నాప్ చేయమని చెప్పొచ్చు కదా. రే, కంపెనీ సరౌండింగ్ లో సీసీ కెమెరాలున్నాయి. ముందు అది గేట్ దాటని. తనెందుకు బయటికి వెళ్తుంది మమ్మీ? వెళ్ళక తప్పదు వల్లభ. అటు చూడు. నైనమ్మా, సార్కి ఎలా ఉందమ్మా? ఏ సార్కి? నువ్వు పోలీస్ అన్నా అని పిలిచే ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారికి హార్ట్ అటాక్ వచ్చిందంటమ్మా. నీకు తెలీదా?